హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. సో మనము ఏంటి మన ఫిబ్రవరి 8th రోజు మన ఇన్స్టిట్యూట్లో మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో టాపర్ వచ్చిన వాళ్ళకి మనము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ పేపర్ కూడా ఒక స్టాండర్డ్ మోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఆ పేపరు ఎలా ఉందనేది కూడా మనము టాపర్ చెప్పిన విషయాలు కానీ మిగతా ఏమైనా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం మా వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్ అండ్ గైడెన్స్ ఆర్ఎస్ఐ రిషి సార్ అండ్ ప్రవీణ్ సార్ కూడా వచ్చి వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ అండ్ శ్రవణ్ సార్, మన వెల్ నోన్ ఫ్యాకల్టీ అండ్ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ, రైట్. సో I invite Mr. Naresh. So the topper name is Shanigaram Rakesh. I hardly invite him to take a prize distribution. Come Rakesh. He claps. Congratulations. So టాపర్ యొక్క రివ్యూస్ కానీ రాసిన విధానం కానీ క్వశ్చన్ పేపర్ కానీ నేను చెప్పడం కన్నా చెప్తేనే బాగుంటుంది. హాయ్ అందరికీ, నా పేరు రాకేష్. 3 years నుంచి గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను. నేను మా ఫ్రెండ్స్ ఇట్లా ర్యాపిడ్ అకాడమీలో ఎగ్జామ్ పెడుతున్నారు, వస్తావా అంటే నేను వచ్చి పేపర్ చూసి రాశాను అన్నట్టు. పేపర్ ఎట్లా ఇచ్చిందంటే కరెంట్ యూపీఎస్సీ వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, టీజీపీఎస్సీ వాళ్ళు ఎలా అయితే ఈ మన ఆరవ క్రమం ఎలా ఆడుతున్నారో సేమ్ అలానే పేపర్. ప్లస్ మన జిఎస్ వచ్చేసి హార్డ్గా అయింది, ప్లస్ మన రీజనింగ్ వచ్చేసి ఈజీగా ఇచ్చింది. అట్లా ఎందుకు ఇచ్చినారంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు భయపడుతూ ఉంటారు. మేము ఓన్లీ జిఎస్లో కొడతాం, జాబ్ వస్తుంది కన్ఫర్మ్గా, రీజనింగ్ మా అథమెటిక్ అవసరం లేదు మాకు అనుకుంటారు. కానీ అన్ని చదవండి. అట్లా ఈ పేపర్ అయితే నాకు బాగా నచ్చింది. దీనిలో యూపీఎస్సీ ప్యాటర్న్ ఇలా అయితే 4 స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది మీకు అన్ని తెలిసి ఉండాలి. ఒకటి కరెక్టా, 2 కరెక్టా, కేవలం 2-3 కరెక్ట్ అడుగుతుంది. సో మన టీజీపీఎస్సీ వాళ్ళు మొన్న గ్రూప్ 2 గ్రూప్ 3లో మొత్తం ఒక 150 క్వశ్చన్స్ దాకా సేమ్ ఇవే అడిగింది. ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ ఇయర్స్ గురించి కానీ ఇక ఇది అనేది ఏం ఇంపార్టెంట్ లేకుండా అన్నీ చదవండి. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తుందంటే మీకు ఇప్పుడు క్లాసెస్ అయిన తర్వాత ఎవ్రీ సండే టెస్ట్ పెడుతున్నాం కదా, దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. డిజిటల్ బోర్డు వాడడం వల్ల ఏమవుతుందంటే జాగ్రఫీలో ఇప్పుడు మీకు పిర్పంజల్ స్ట్రేట్ కానీ జెస్టర్ అని ఇవి ఉంటాయి కదా, చెప్పినప్పుడు వాళ్ళు జస్ట్ చెప్తారు అంతే. ఇట్లా డిజిటల్గా వాడడం వల్ల ఏమంటే మీకు ఇక్కడ పాయింట్ ఆఫ్ అయిపోతుంది. నార్మల్గా నేను వేరే ఇన్స్టిట్యూట్లో రాసినప్పుడు ఇంకా 122, 130 అట్లా ఇక్కడ రాసినప్పుడు 103 వచ్చినాయి. పేపర్ స్టాండర్డ్ మంచిగా ఉందండి. కరెంట్ అఫైర్స్ కానీ రీజనింగ్ కానీ జిఎస్ కానీ అన్ని టచ్ చేస్తున్నారు. సార్ ఈ పేపర్ ఎందుకు నచ్చిందంటే మేము గ్రూప్ 2 గ్రూప్ 3 రాసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, 21 సర్వే అడిగారు. 21 సర్వేతో ఇప్పుడు దాన్ని కరెంట్ 2 years అడిగారు. సేమ్ వీళ్ళు కూడా అదే ప్యాటర్న్ ఇచ్చారు. ప్రీవియస్ ఇప్పుడు బ్రిక్స్ సమావేశం కానీ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకున్నాడు చేస్తారండి. ఆ మిగతా వాళ్ళతో చేస్తే ఈ పేపర్ చాలా ప్రీవియస్ ఇయర్ రాసిన పేపర్స్ ఉంటాయి కదా అప్లై ఇచ్చారు. వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళ సబ్జెక్ట్తో లింక్ చేసి ఇచ్చారు. మళ్ళీ నేను ఆ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళాను. దాన్ని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇట్లా ఎగ్జామ్ రాశాను అంటే ఏ అకాడమీ అంటే డాక్టర్ అకాడమీ. ఓకే, అది మా అకాడమీ. అందులో నవీన్ రాజ్ సార్ అంటారు, సీజీఎల్ బ్యాంకింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా అన్ని సేమే కదా, ఎస్ఐపీసీ కానీ అర్థమెటిక్ కానీ మొత్తం సేమ్ ఉంటాయి. అదే తర్వాత యాక్చువల్లీ లైబ్రరీలో ఉంటాను, ఒక లైబ్రరీ రీజన్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి కూడా సేమ్ అన్న ఫస్ట్ చెప్తే అథమెటిక్ ఫిక్సింగ్ ఏమో చెప్తారా, నవీన్ రాజ్ సార్ చెప్తారా అంటుంటే ఆమె కూడా అంటే ఆమె చెప్పి డైరెక్ట్ నేను చెప్పలేదు, నవీన్ రాజ్ సార్ చెప్తారు సీజీఎల్ బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాకల్టీ కూడా మంచి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్తున్నారు. ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్ అటెంప్ట్ చేయాలి. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు ఆ 1 hour 1.5 hour క్లాస్ మాత్రమే ఏంటండి, బయట విషయాలు ఇవి ఏం ఆలోచించకుండా ఉంటే ఇది తర్వాత బాగా ఉపయోగపడతాయి. మీకు ఎగ్జామ్ టెన్షన్ పడడం కానీ పడ్డా కూడా ఏం కాదు. మరి మంచిగా క్లాస్లో వింటే బయట వెళ్ళిన తర్వాత మీరు ఎంజాయ్ చేసినా ఏం కాదు. తర్వాత మీరు ఓన్గా చదివేటప్పుడు గుర్తుకు రాదన్నమాట, మరి సార్ ఏదో చెప్పినట్టు ఈ 1.5 hour కానీ 2 hours క్లాస్ ఉన్నప్పుడు క్లాస్లో వెళ్ళేటప్పుడు బాగా వినండి. లైబ్రరీలో కూడా మేము అక్కడ గ్రూప్స్ ఉన్నప్పుడు 11 వరకు ఉండేది. 12 hours లేదు కదా అక్కడ. మార్నింగ్ 8 లోపు అయితే నైట్ 11 వరకు ఉండేది.
మేడం మీ పర్మిషన్ తీసుకొని మేడం దగ్గర తీసుకున్నాం. లాస్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3లో యాక్చువల్ 3 మార్క్స్ తో గ్రూప్ 3 పోయింది నాకు. ఇక్కడికి మన ఈ ఎగ్జామ్ పెట్టినప్పుడు డిప్యూటీ తహసీల్దార్ అని ముగ్గురు అన్నవాళ్ళు వచ్చారు. నాకు ఇట్లా సర్వీస్ లో ఉండేవాడిని అన్నవాళ్ళు చెప్తూ ఉంటాయి. అంటే నేను ఏం చేసినంటే ఓటింగ్ బాగా తీసుకున్నాను. ఎగ్జామ్ రాసినప్పుడు ఏమైందంటే గ్రూప్ 1 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. గ్రూప్ 2 కూడా పోస్ట్ పోన్ అవుతుందో ఉంటుందో అట్లా స్ట్రెస్ వల్ల బాగా స్ట్రెస్ తీసుకొని వచ్చిన సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్లో మొత్తం పోగొట్టుకున్నాం. యాక్చువల్ క్వశ్చన్స్ ఈజీ నార్మల్గా చాలా కొట్టొచ్చింది. కానీ ఒక 3 మార్క్స్ గ్రూప్ 2 పోయింది, 10 మార్క్స్ గ్రూప్ 2 పోయింది, గ్రూప్ 3 3 మార్క్స్ పోయింది, గ్రూప్ 2 10 మార్క్స్ పోయింది. స్ట్రెస్ తీసుకున్నాను. అందుకే అక్కడ స్ట్రెస్ గా ఉన్నదంటే ఇక్కడ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆడవాళ్ళు చెప్పినప్పుడు ఇష్టం వచ్చిన చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఈ క్లాస్ మనం మాత్రం ఎందుకంటే మీకు బయట వాళ్ళకి కాంపిటీషన్ ఆల్రెడీ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు. మీరు వాళ్ళతో కంప్లీట్ చేయాలంటే సార్ వాళ్ళు చెప్పి అర్థం చేసుకుంటేనే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ లేదు కదా. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఏమైందంటే క్లాస్ లో చెప్పేది రీజన్ అవుతుంది ఎగ్జామ్ రాసిన ఒకవేళ తప్పు చేసినా కూడా మళ్ళీ కీ పేపర్ ఇస్తారు కదా. ఓహా ఎందుకు తప్పు పెట్టినాం మళ్ళీ చూడండి. ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. క్వశ్చన్స్ జీకే స్టార్టింగ్ ఉంటాయి కదా, అవి ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్ గా. వాటిని చూసుకుంటూ ఇది చేసుకుని చదివితే ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐపిసి వస్తూనే అంటున్నారు. ఎస్ఐ కావాలనుకుంటే 1100 పడుతుంది. చాలా చెడ్డ పడిపోయింది. 1100 పడుతుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎట్లుంటుందో బాడీ యూనిఫామ్స్ ఉంటే బాక్స్ ఉంటుంది. యాక్చువల్ దానికి కూడా కానీ సో రైట్, మన టాపర్ కి ప్రైజ్ అండ్ షీల్డ్ ఇవ్వాలని రిషి సార్ అండ్ ప్రవీణ్ సార్ అండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. Congratulations.